తమ పాలనలో ఎక్కడా ఎవరిపైనా వివక్ష చూపలేదన్నారు సీఎం జగన్. బస్ యాత్రలో భాగంగా ఎర్రగుంటలో ప్రజలు మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తనకన్నా ముందు ఓ 75 ఏళ్ల వ్యక్తి పరిపాలన చేశాడని, ఆయనతో పోలిస్తే తాను చిన్నవాడినని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీ జీవితాలు మార్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినది నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇస్తా ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నా, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా